ఎండాకాలంలో వానలు అకాల వర్షాలతో రైతులు ఆగభాగం. తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఎండలు దంచుకొడుతుంటే మరోవైపు వర్షాలు పడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎండాకాలంలో వర్షాలు కురవడం అరుదు. అయితే వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అది కూడా మామూలుగా కాదు, కుండపోత వానలు కురుస్తూ వాతావరణ అధికారులకు షాకిస్తున్నాయి. తెలంగాణ రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతున్న ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఏపీ తెలంగాణలో అకాల వర్షాలు దంచేస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, వరంగల్, మెదక్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షం పడింది. ఫలితంగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఆకస్మికంగా కురిసిన వర్షంతో కళ్ళాల్లోని వడ్లు తడిసిపోయాయి. ధాన్యంపై పట్టాలు కప్పుకునేందుకు, వర్షపు నీటిని ఎత్తిపోసుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో గాలివాన బీభత్సం క్రియేట్ చేసింది. ఈదురుగాలి అలజడి రేపింది. దీంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈదురుగాలితో కూడిన వర్షం పడింది. దీంతో హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ లో ఆరబోసిన మొక్కజొన్నలు, వడ్లు తడిసిపోయాయి. వర్షపు నీటికి కొట్టుకుపోతున్న ధాన్యాన్ని ఎత్తుకునేందుకు రైతులు ప్రయత్నిస్తుండడం గుండె తరుక్కుపోయేలా చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, కరకగూడెం, మనుగూరు మండలాల్లో ఈదురుగాలతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాల ధాటికి రోడ్లపైకి చెట్లు విరిగిపడడంతో 2 బైకులు దెబ్బతిన్నాయి. ప్రయాణికులు త్రుట్లో తప్పించుకున్నారు. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి, చెట్లు నేలకొరిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ అకాల వర్షం బీభత్సం క్రియేట్ చేసింది. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలో ఈదురుగాలతో కూడిన వర్షం పడింది. గుంటూరు, విశాఖ, కోనసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలులకి మొక్కజొన్న, కూరగాయల పంటలు ధ్వంసం కావడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షం పడింది. టీ గన్నవరం అంబేద్కర్ కాలనీలో కొబ్బరి చెట్టుపై పిడుగుపడ్డంతో కూలిపోయింది. గుంటూరు జిల్లా కాకుమాను, పొన్నూరులో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం షాకిచ్చింది. అయితే కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్న జనాలకు ఆకస్మిక వర్షాలతో ఎండవేడి నుంచి కాస్త ఉపశమనం లభించింది.